సీఎం జగన్ నంద్యాలలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ ప్రాంగణం దగ్గరకు చేరుకోబోతున్నారు. కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర కొనసాగుతోంది. మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. నిన్న ప్రొద్దుటూరులో ఏ రకంగా జనం పోటెత్తారో మనం చూసాము. ఇప్పుడు కూడా నంద్యాలలో అదే పరిస్థితి కనిపిస్తోంది. నా వెనుక ఉన్నటువంటి దృశ్యాలు ఒక్కసారి చూడండి. ఏ రకంగా జన ప్రభంజనం కనిపిస్తోందో, ఎన్ని వేల జెండాలు గాల్లోకి లేచాయో, జగన్ నినాదాలతో ఏ రకంగా మారుమోగిపోతోందో, సీఎం 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 అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా జగన్ అభిమానులు అక్కడ నినదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 కళ్ళు సరిపోవు, నిజం చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవన్నట్లుగా ఈ జన ప్రవాహం మనకు కనిపిస్తోంది. దారి పొడవునా ఇలాంటి జన నీరాజనమే కనిపిస్తోంది. జనం నీరాజనాలు పడుతున్నారు దారి పొడవునా. అందుకే చాలా నెమ్మదిగా ఆయన కాన్వాయ్, ఆయన బస్సు యాత్ర ముందుకు కదులుతోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి నంద్యాలలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. 2వ రోజు సీఎం ప్రసంగం ఎలా ఉండబోతోంది? మొదటి రోజు ప్రత్యర్థుల గుండెల్లోకి తూటాలు డైరెక్ట్గా దూసుకెళ్తున్నట్టుగా ఆయన ప్రసంగం కొనసాగింది. 2వ రోజు కూడా అదే స్థాయిలో ఆయన ప్రసంగం ఉండబోతోంది. ఏ అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారనేది చాలా ప్రధాన అంశంగా మారింది. కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా విద్యా వైద్యం, నేను చెప్పాను కదా సార్, విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టారు. వైద్య రంగంలోనూ అంతే, దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టారు. ఎవరిస్తారు సార్ మనకి 17,000 కోట్లతో 45,000 పాఠశాలల్ని అభివృద్ధి చేయటం అనేది? నాడు నేడు కింద. నాడు ఎలా ఉన్నాయి పాఠశాలలు? ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశారు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెబుతారు. ఆయన పుట్టినటువంటి నారావారే పల్లెలో బాలబాలికలకు మరుగుదొడ్లు కూడా కట్టించలేని మురుగు మనుషులు సార్ వాళ్ళు. కానీ అన్ని పల్లెల్లోనూ ప్రతి ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కింద అద్భుతంగా డెవలప్ చేసి అసలు అక్కడ అందిస్తున్నటువంటి విద్యను చూస్తే, ఆ నాణ్యమైన విద్యను చూస్తుంటే కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలు కూడా పనికిరావు సార్. ఆ స్థాయిలో పాఠశాలల అభివృద్ధి జరిగింది. కార్పొరేట్ స్కూల్స్ కూడా పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చారు. అక్కడ విద్యార్థులకు ఏమందుతోందో తెలుసా? ఇంగ్లీష్ మీడియం అందుతోంది. సిబిఎస్ఈ సిలబస్ను తీసుకొచ్చారు. వారికి ట్యాబ్లు అందించారు. బైజూస్ కంటెంట్ ఫ్రీగా అందిస్తున్నారు. ఇప్పుడు ఐబీని కూడా తీసుకొచ్చారు. డిజిటల్ క్లాస్ రూములను ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారు సార్? ఏ రాష్ట్రంలో ఉంది సార్ ఈ రకంగా విద్య పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి పాఠశాలల్ని డెవలప్ చేసింది? అదే సమయంలో పిల్లల పుస్తకాల దగ్గర నుంచి, వాళ్ళ షూస్ దగ్గర నుంచి, వాళ్ళు కట్టుకునేటటువంటి బెల్ట్, టై, తర్వాత యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ అన్నీ కూడా సకలం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అంటే వారికి ఏం కావాలి? ఒక పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థికి ఏం కావాలి? పాఠశాలకు వెళ్ళిన తర్వాత పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి? ఈ పాఠశాలకు పిల్లల్ని పంపించాలంటే ఆ తల్లిదండ్రులకు ఏం కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్. అందుకే అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లికి 15,000 రూపాయలు అందజేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ 15,000 రూపాయలు అన్నది ఎందుకు చెబుతున్నానంటే, దీన్ని మనం ఏ కోణంలో చూడాలంటే, ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం సార్. ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం సార్. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. వారు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలంటే డెఫినెట్గా మన విద్యా విధానం మారాలి. నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి. ఇదే సీఎం జగన్ విజన్, ఆలోచన. విద్య, వైద్యం. మీకు క్లియర్గా ఈ 2 పదాలు ఎందుకు చెబుతున్నానంటే జాగ్రత్తగా వినండి. విద్య, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఇది అందించాను, మరింత మెరుగుపరుస్తాను, పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని గర్వంగా సీఎం వైఎస్ జగన్ చెబుతుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారో తెలుసా? నాణ్యమైన మద్యం అందిస్తారట. ఎవరైనా, ఏ నాయకుడైనా ఈ దేశంలో నాణ్యమైన మద్యం అందిస్తాను, విద్య అవసరం లేదు, వైద్యం అవసరం లేదు, వ్యవసాయం అవసరం లేదు, మనకు పరిశ్రమలు అవసరం లేదు, మనకు అభివృద్ధి అవసరం లేదు, కేవలం మందుంటే చాలు అనేటటువంటి నాయకుడు కేవలం చంద్రబాబు మాత్రమే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతోంది ఏంటి? నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తారట. ప్రతి ఒక్కరూ సాయంత్రం కాగానే ఆ మద్యం కోసం వెయిట్ చేస్తున్నారంట. ఈయన వచ్చిన తర్వాత తక్కువ ధరకే మందును అందిస్తారంట. ఇంటికి తాగి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చట. ఇలాంటివన్నీ ప్రజలకు చెబుతున్నటువంటి ఏకైక నాయకుడు. అంటే ఏ స్థాయికి ఆయన విజన్ 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 అంటారు కదా, ఆ విజన్ ఏ స్థాయికి దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది కాదు సార్ విజన్ అంటే.
విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని నిలపడమే నిజమైన విజన్. ఆ విజన్ కలిగినటువంటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. రైట్, మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, ఏంటి, ఎలా ఉంది అక్కడ నంద్యాల బహిరంగ సభా ప్రాంగణం దగ్గర పరిస్థితి? అదే సమయంలో సీఎం ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే నంద్యాల మేమంతా సిద్ధం సభకు రాబోతూ ఉన్నారు. ఇప్పటికే నంద్యాల పట్టణం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. సమావేశం జరుగుతున్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుండి ఆలగడ్డలో ప్రారంభమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అశేష జనాదరణ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ప్రజలు ఎటువంటి స్పందన వస్తుందో మనతో పాటు మాట్లాడేందుకు నంద్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ స్పందన చూస్తుంటే మీకు నంద్యాలలో ఎంటర్ అయ్యేదానికి ముందు నుండి ఇవాళ ఆలగడ్డలో ఈ జిల్లాలో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు భ్రమరంధం పడతారు. ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది? 5 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి పట్ల ఎందుకు ఇంత అభిమానం చూపిస్తుంది? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, యాక్చువల్గా నంద్యాల మైనారిటీ బేస్ అండి. ఇప్పుడు మైనారిటీలకు రంజాన్లో ఉపవాసం ఉండి కూడా మండు టెండకు లెక్క చేయకుండా ప్రజలు వేణుల్లాగా లక్షలాదిగా ప్రజలు అభిమానం వస్తున్నారు. జగనన్న 5 సంవత్సరాల ఆయన పాలనకే ఈ నీరాజనమే తార్కాణం అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం తన గుండెల్లో పెట్టుకొని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి కోరుకున్నటువంటి దానికి తార్కాణంగా ఈ లక్షలాది మందిగా జనాలు ఉన్నారండి. మేమిప్పుడు ఆర్లగడ్డ దగ్గర నుంచి ప్రయాణం చేసి వస్తున్నాము. రోడ్డు మీదంతా ఎక్కడ పడితే అక్కడ జగనన్న ఆపడము, మాట్లాడము ఎంత మాకైతే గుండె ఉప్పొంగిపోతుంది ఆనందంతో. ప్రజలకు సహాయం చేసిన వ్యక్తిని ప్రజలు గుండెల్లో చూసుకుంటారని చెప్పడానికి ఈ ఒక్క బస్సు యాత్రనే తార్కాణంగా మనము క్లియర్గా చెప్పొచ్చండి. గత ప్రభుత్వాలు చేసినటివి ఏ రకంగా ఉన్నాయి అనేది ఈ ప్రభుత్వం, ఈ జగనన్న ప్రభుత్వం మంచి చేసినందుకు ప్రజలు ఏ రకంగా పొగుడుతూ ఉన్నారనడానికి ఈ ఒక్క బస్సు యాత్రనే ఉదాహరణ. మొదలయ్యి కేవలం 2వ రోజుకే వచ్చింది. ఈ రకంగా అప్రతిహతంగా ప్రజలు లక్షలాదిగా రోడ్డు మీద ఎండకు లెక్క చేయకుండా, నీళ్లకు లేకుండా ఎక్కడంటే అక్కడ ప్రతి పల్లెటూరులో రోడ్ల మీదకి రావడము, కేవలమైన ఊర్లోకి పోకుండా హైవేలో మాత్రం ప్రయాణం చేసినా కూడా ప్రజలంతా హైవేల కాడికి వచ్చేసి అన్నా అన్నా అని చెప్పడం, కేవలం ఆయన నమస్కారం పెడితే ఆనందంగా పొంగిపోతూ ఉన్నారండి. ఆ ఆర్కనం రావడానికి కారణం ఏమిటంటే ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడండి. ఇది నాకు బాగా ఆనందంగా ఉందండి. ఇవాళ నిన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసలు ప్రజలను మోసం చేసిన వాళ్ళు, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తారని అడుగుతున్నారు. వాళ్లకు ఏ ముఖం పెట్టుకొని రావాలో తెలియదండి. అందుకని కేవలం జగనన్నను ఏదో ఒకటి తప్పుడు మాటలు, తప్పుడు సంతకాలు ఇవ్వడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. వాళ్లకు ఒక విధానము, మేము ఇది చేశామని చెప్పడానికి ఒక విధానం లేదు, మేము ఇది చేయబోతున్నామని చెప్పడానికి లేదు. ఈరోజు మాట్లాడిన మాట రేపు లేకుండా, రేపు మాట్లాడిన మాట ఎల్లుండి లేకుండా, ఈరోజు ఒక పొత్తు, రేపు ఒక పొత్తు, రేపు ఎవరితో పొత్తుంటారో తెలియని అగమ్య గోచరంలో వాళ్ళు ఉండారండి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడైనా విఘ్నులు సరైన టైంలో ఆయనకు గుణపాఠం చెప్పినారు. ఇప్పుడు శాశ్వతంగా ఆంధ్ర నుంచి పంపించేసి 175 జగనన్నకి ఇవ్వడానికి తార్కాణం వాళ్ళు చెబుతా ఉన్నారు. బస్సు యాత్రలో ఏమీ లేరని చెప్పేసి బస్సు యాత్రకు ప్రజలు వచ్చే దాన్ని బట్టే తార్కాణం అండి. ఒక్కసారి వచ్చి చూడమండి, ఆ ప్రజలకు తెలుస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 60 రోజుల్లో ఓడిస్తామంటున్నారు. బీజేపీ, జనసేనతో కూడా పొత్తు పెట్టుకొని వస్తూ ఉన్నారు. ప్రజలు ఎటువైపు ఉంటారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా, 3 పార్టీలు పొత్తు వైపు ఉంటారా? వాళ్లకు ఎప్పుడు ఎవరితో పొత్తు చేసుకోవాలనేది తెలియక కంగారు పడతా ఉన్నారండి. చంద్రబాబు నాయుడుకు క్లియర్గా తెలుసు నేను ఓడిపోతాను అని. ఓడిపోయిన తర్వాత నా పరిస్థితి ఎక్కడా అంటే జైలుకి ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ రాత్రి పగలు ఉండి బీజేపీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి రక్షణ కవచంగా ఏదో ఒకటి ఉండాలి. తను జైలు ఓడిపోయిన తర్వాత జైలుకు పంపిస్తారు, నా పాపాలకు నేను జైలు పోతానని ఆ రక్షణ కోసమనే వాళ్ళు ఉండారు తప్ప అతను గెలుపు కోసమైతే ఎప్పుడు పని చేయలేకపోతున్నాడండి. ఆయనకు ఓటమి ఖాయం అనే విషయం చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా అర్థమయ్యే
వాళ్ళు ఆ పొత్తులోకి పోయారు. ఒక్కటి ఆలోచన చేయండి, 5.5% కూడా లేని బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని అన్ని సీట్లు ఇవ్వాల్సిన పని ఏముంది? లోపాయికారి అగ్రిమెంట్ తాకుంటే ఓటర్లకు ఎవడైనా అగ్రిమెంట్ చేసుకుంటే నాకు ఓటర్లు ఉండారు ఒక విధానం అని చెప్తారు. చంద్రబాబు నాయుడు క్లియర్గా మోడీని తిరుపతిలో ఏ రకంగా తిట్టినాడు, ఏ రకంగా మాట్లాడినాడు, ఈరోజు ఆయనతో ఎందుకు పొత్తు పెట్టుకుంటా ఉన్నాడు? ఆయనకు ఓటు బ్యాంక్ ఉందని పొత్తు పెట్టుకుంటున్నాడా? ఓటు శాతం లేదని అందరికీ తెలిసిందే కదా. కేవలము అతనికి ఒక రక్షణ కవచంగా తను చేసిన తప్పులకు కాపాడే రకంగా కాళ్ళ వెళ్ళబడి చేయడం తప్ప అతనికే క్లియర్గా చంద్రబాబుకు తెలుసు నేను గెలవను అనే విషయం తెలుసు. అందుకని ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి అవాకులు చెవాకులు ఏది పడితే అది మాట్లాడమే తప్ప వేరే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్న చాలా క్లియర్గా చెప్పారు, అటువైపు నుండి ఎన్ని పార్టీలు వచ్చినా సరే నేను మాత్రం ప్రజలతోనే నా పొత్తు, ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఒంటరిగానే పోటీ చేస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని ప్రజల నుండి వచ్చిందని అనుకోవచ్చు. అవునండి, అదే జగనన్న ఎప్పుడైనా చెప్తాడు కదా, నేను సింగిల్గా టైగర్ సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే పోటీ చేస్తానని చెబుతూ ఉంటారండి. ఎవరు ఎంతమంది ఎన్ని పార్టీలతో ఏమి చేసినా కూడా ఆయనైతే సింగిల్గా వచ్చి ప్రజల నమ్మకం ఉందండి. దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడు ఆయన, ఇంకా ఎవరిని కాదు. ఏకైక ముఖ్యమంత్రి నేను సేవ చేస్తే నాకు ఆశీర్వదించండి అని చెప్పగలిగిన దమ్మున్న నాయకుడు మన జగనన్న. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆ రకంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు లేరండి. ఆయన మంచి చేసినాడు కాబట్టి ప్రజలు కూడా లక్షలాదిగా ఆయనకు ఆశీర్వదిస్తూ ఉన్నారండి. అది జగనన్న యొక్క ధైర్యం. ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అనుకుంటారు. కానీ మొన్న మైనార్టీలు మీటింగ్ పెట్టి నేను కావాలని పొత్తు పెట్టుకోలేదు, నాకు రాష్ట్రం కేంద్రంతో అవసరం కాబట్టి పొత్తు పెట్టుకున్నాను, వాళ్ళే నన్ను వచ్చి అడిగారని చెప్పి మైనార్టీల మీటింగ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సార్ ప్రజలకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఏ మాట మాట్లాడితే మరుసటి రోజుకు ఆ మాటకు కౌంటర్ ఇస్తాడు. మొన్న మీరు చూసారు ఏదో వాట్సాప్లో వాళ్ళే ఈ మాట చెప్పలేదు ఇంకో మాట చెప్పామని వాళ్ళే మాట్లాడుతున్నారు. పాత క్లిప్పింగ్ పెట్టి ప్రజలను మోసం చేయడం కూడా చేస్తున్నారు. ఎప్పుడూ ప్రజలు మోసపోరండి, విఘ్నులు ప్రజలు. ఎప్పుడైనా సరే మంచి చేసిన వానికి సహాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు కుయుక్తులు అన్నీ తెలిసే ఆయనను ఈరోజు ఈ రకంగా పెట్టినారు. ఇప్పుడు చేసే కొత్త కుయుక్తుల వల్ల భూస్థాపితం కాక తప్పదండి. ఈ నంద్యాల ఆ సభకి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి కారణం ఏంటి? ఈ నంద్యాల జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆదరణ రావడానికి కారణం ఏంటి? నంద్యాలలో ఎన్ని డెవలప్మెంట్స్ అండి, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ 500 హాస్పిటల్ అండి, ఎంత బ్యూటీ, 500 కోట్ల రూపాయలతో హాస్పిటల్. నంద్యాల కళ పివి నరసింహరావు గారు ఉన్నప్పటి నుంచి జిల్లా చేస్తాం వస్తానే జిల్లా చేయడం జరిగింది. పేదలకు ఇండ్లు, ఎన్ని స్కీములు అండి. సచివాలయాల ద్వారా వార్డుకు వచ్చిన తర్వాత 20 లక్షల రూపాయల స్కీమ్తో ఎన్ని డెవలప్మెంట్ అయినాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంతమంది మైనార్టీలు ఉన్నారు నంద్యాలలో. మైనార్టీ బెల్ట్ కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, హబీబుల్లా గారికి గౌరవ సలహాదారులు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఫస్ట్ టైం మైనార్టీకి మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రకంగా ఎవరికి సహాయం చేయని వ్యక్తి అండి. నంద్యాలలో ఆయన ఎప్పుడు గుండెల్లో ఉండే వ్యక్తి అండి. మా నంద్యాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ముద్ర చాలా స్పష్టంగా ఉంది. అందుకనే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఈ జిల్లాలో వస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా కలగా ఉన్నటువంటి జిల్లానే చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దారి పొరుగునా కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకి రాబోతున్నారు. అది మార్గ మధ్యం పూర్తిగా ఇప్పుడు జనసంద్రం అయింది. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డితో పాటు బస్సుతో పాటు ప్రయాణం చేసి రావాలన్న ఒక ఆతృత తాపత్రయంతో రోడ్లపైన ఇంకా జనం ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ వద్దకు చేరుకుంటారు. నిన్న మొదటి సభ ఆలస్యంగా అయినా సరే పెద్ద ఎత్తున జనం వెయిట్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్నారు. ఈరోజు అనుకున్న సమయానికంటే ఆలస్యం అవుతున్నా సరే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎప్పటి వరకు అయినా సరే వెయిట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం మండు టెండ, ఇవాళ నంద్యాలలో 41 డిగ్రీల ఎండ ఉంది. ఈ మండు టెండలో మధ్యాహ్నం 1 గంటకి సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాలను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి వచ్చిన వాళ్ళంతా కూడా చేరుకుంటూ వస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఇక్కడ చేరుకుంటారు. ఓవరాల్గా జన సమూహాన్ని చూస్తే ఏమనిపిస్తోంది, ఏ స్థాయిలో వచ్చారనే అంచనాలు కనిపిస్తున్నాయి సతీష్? 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. మన జనాన్ని చూసినట్టయితే చాలా స్పష్టంగా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈ కాలేజ్ గ్రౌండ్లో చాలా సంవత్సరాల తర్వాత ఈ కాలేజ్ గ్రౌండ్లో అసలు
సమావేశం పెట్టే ధైర్యం ఎవరైతే చేయలేకపోయారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. లక్షలాదిగా జనం తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలు వాస్తవానికి సమావేశం ఉంటే మీకు ఒకవైపు రోడ్ షోలను పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం 6 గంటల్లో ప్రారంభమైన తర్వాత ఎర్రగంటల్లో ఇంటరాక్షన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎర్రగంటల్లో అదే స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి మార్గంలో కూడా పూర్తి స్థాయిలో అదే స్థాయిలో జనం కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏవైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఏ విధంగా వచ్చారో, ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు కూడా అంతకు మించి వస్తుంది. ఎందుకంటే గతంలో వచ్చిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మేము నమ్మి వచ్చామని చెప్పి ఈరోజు నమ్మించిన తర్వాత నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న తర్వాత ఇవాళ మా కుటుంబానికి మేలు జరిగిందని వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జరిగినటువంటి ఎర్రగొంట్ల ఇంటరాక్షన్లో కానీ, దారి పొడవునా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేటప్పుడు కానీ ప్రతి కుటుంబం నుండి వచ్చేటువంటి కార్యకర్త అయినా సరే, సామాన్యుడైనా సరే, మీ ప్రభుత్వంలో నా కుటుంబానికి లేదా నాకు ఇంత మేలు జరిగిందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు పొందినటువంటి మనం కృతజ్ఞతగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నామని ఒక సందేశం వాళ్ళు ఏదైతే మేమంతా సిద్ధమని ఒక పిలుపునిచ్చారో నిజంగానే దారి పొడవున వచ్చినటువంటి లక్షలాది మంది మేమంతా సిద్ధంగా ఉన్నామని ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. అది మరి కాసేపట్లో నంద్యాల ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సమావేశకి చేరుకోబోతున్నారు. ఈ సభలో పెద్ద ఎత్తున ఇప్పటికే మొత్తం ఆ గ్రౌండ్ నిండిపడమే కాకుండా రోడ్లపైన కూడా పెద్ద ఎత్తున జనం బారులు తీరున్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట ఈ సభా ప్రాంగణానికి రావడానికి ఆయనతో పాటు ఆయన బస్సు యాత్రతో పాటు ప్రయాణం చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం జన సునామీ ఏ స్థాయిలో ఉందో. నంద్యాల పోటెత్తింది. నంద్యాల నలుదిక్కుల నుంచి జనం తరలి వచ్చారు, క్లియర్గా కనిపిస్తోంది. కొన్ని వేల జెండాలు, వైఎస్ఆర్సీపీ జెండాలు గాలిలోకి లేచాయి. సీఎంకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, కటౌట్లతో చేతిలో పట్టుకుని రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం. వారిలో ఉత్సాహాన్ని ఒక్కసారి గమనించండి. మీరు గమనించాల్సిన అంశం వారిలో ఉన్నటువంటి ఉత్సాహం. మధ్యాహ్నం 12 నుంచి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేత రాక కోసం తరలి వచ్చి ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే నంద్యాల ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకోబోతున్నారు. భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కాబోతున్నారు. కానీ ఈ సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ కూడా దారి పొడవునా అభిమానులు బారులు తిరిగి ఉన్నారు. ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు, ఇటు వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, అన్ని వర్గాల వారు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చేశారు. తమ అభిమాన నేతను ఒక్కసారి కళ్ళారా చూడాలి, తమ కుటుంబాలను బాగుపరిచినటువంటి నాయకుడిని ఒక్కసారి చూడాలి, తమకు భవిష్యత్తునిచ్చినటువంటి నాయకుడిని ఒక్కసారి చూడాలి, తమ జీవితానికి ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడిని ఒక్కసారి చూడాలి, అభివాదం చెప్పాలి అనేటటువంటి ఆశయంతో, ఆలోచనతో వాళ్ళు ప్రేమాభిమానులతో రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మనం నిన్న కూడా చూసాము ఏ స్థాయిలో దారి పొడవునా జన నీరాజనం కనిపించిందో. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మనకు నంద్యాల జిల్లాలోనూ కనిపిస్తోంది. సేమ్ మనం సిద్ధం సభలకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారో, నిజం చెప్పాలంటే ఇది మినీ సిద్ధం సభ అని ఒక్కసారిగా మనం చెప్పొచ్చు. ఇక్కడ కూడా ర్యాంప్ ఏర్పాటు చేశారు. ముందుగా ముఖ్యమంత్రి వచ్చిన తరువాత మహిళలు చూడండి ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వృద్ధులు కూడా ఉన్నారు ఇందులో. ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చూడండి. వారి అభిమానం ఏ రకంగా కనిపిస్తోందో చూడండి. వారికి ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి ప్రేమ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి అభిమానులే. వీరందరూ కూడా తమ ముఖ్యమంత్రిని, తమ నాయకుడిని, తమ లీడర్ని, తమకు భరోసానిచ్చినటువంటి నాయకుడిని చూసేందుకు వచ్చినటువంటి ప్రజలే. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఎర్రటి ఎండలో వెయిట్ చేస్తున్నారు. మహిళల ఉత్సాహం ఒక్కసారి చూడండి. అలాగే వృద్ధులు కూడా ఉన్నారు. యువకులైతే మరింత ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. తమకు అంటే ఏదైతే నమ్మకంతో ఒక ప్రభుత్వం ఏర్పాటు కోసం తాము ఓట్లేసి గెలిపించుకున్నామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని
మాట తప్పను మడమ తిప్పనని వారి భవిష్యత్తుకు భరోసానిచ్చే విధంగా 99% హామీలు నెరవేర్చి ఇప్పుడు వారి మధ్యకే ముఖ్యమంత్రి వస్తుంటే ఇక ఆ అభిమానుల అభిమానం ఏ స్థాయిలో పోటెత్తుతుందో రెండో మాటలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గటం లేదు. వారిలో చూడండి ఎంతటి ఉత్సాహం కనిపిస్తోందో. ఎర్రటి ఎండలో సైతం వారు ఇప్పటికీ కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ ముఖ్యమంత్రి రాక కోసం వారు ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం కూడా వారి జోష్ కొంచెం కూడా తగ్గట్లేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి వారిలో ఏమాత్రం కూడా ఆ ఉత్సాహం తగ్గలేదు. ఆ జోష్లో ఏమాత్రం తేడా కనిపించడం లేదు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు.